తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ లక్ష్యాల సాధనతో పాటు ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. లీకేజ్లకు అడ్డుకట్ట వేస్తూ వాస్తవిక బడ్జెట్ రూపొందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రతి శాఖ కూడా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో వివిధ శాఖల అధికారులు పలువురు మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా ఆదాయ వనరుల పెంపు, ఆర్థిక క్రమశిక్షణ, టెక్నాలజీ వినియోగం ఈ మూడు అంశాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి ఈసారి బడ్జెట్ అమలులో ఫలితాలే ప్రామాణికంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఊహాజనిత బడ్జెట్ కు ఫుల్ స్టాప్ పెట్టి వాస్తవిక బడ్జెట్ రూపకల్పన చేయాలన్నారు. అందుకు తగ్గట్టుగా ఆర్థిక లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికోసం ప్రతి శాఖలో కూడా ప్రత్యేక చేజింగ్ సెల్ ఏర్పాటు చేసి ఆదాయ సమీకరణపై నిరంతరం ఫాలోఅప్ చేయాలని సూచించారు. హెచ్ఎండిఏ, టీజీఐఐసి, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖల్లో ఎలాంటి ఆదాయ లీకేజీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. శాఖల సామర్థ్యాన్ని మరింత పెంచుకొని అనుకున్న స్థాయిలో పనితీరు చూపించాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఏఐ టెక్నాలజీని వినియోగించి లబ్ధిదారుల జాబితాను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తో అనుసంధానం చేయాలన్నారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్ని పూర్తి చేసేలా వాస్తవ పరిస్థితులతో బడ్జెట్ రూపొందించాలని తెలిపారు.